హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటండి, మన హరీష్ని వాడికి హెల్ప్గా ఉంచి మార్కులు కట్టేయాలని చూస్తే ఇలా జరిగింది అంటూ నెట్టి వచ్చింది. ఇక్కడ లక్ష్మి కూడా ఇలాగే అంటుంది. పక్షులు తమ గాత్రంతో, ప్రకృతి తన పచ్చదనంతో స్వాగతం చెప్పాయి ఉదయిస్తున్న బాలుకి. లాలిత్య ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి దేవుని దగ్గర దీపం పెట్టి, ఇవాళే జాబ్లో జాయిన్ అవుతున్నాను స్వామి, అంతా సవ్యంగా ఉండేలా మంచిగా జరిగేలా చూడు అని దండం పెట్టుకుని ఇక నుండి ఏ దిగులు లేదు అనుకుంటూ ఇల్లు లాక్ చేసి బయలుదేరింది మోక్ష ఇంటికి. ఇక్కడ మోక్ష ఇంట్లో మనోహర్ వాళ్ళందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. మోక్ష తప్ప వనజ, సుమ అందరికీ కాఫీ ఇస్తున్నారు. సుమ భర్తకి కాఫీ కప్ అందిస్తూ, ఏమండి, నిన్న మ్యారేజ్ బ్యూరో వారు ఫోన్ చేశారు, కొంతమంది అమ్మాయిల ఫొటోస్ డీటెయిల్స్ అవి పంపిస్తాము అని అన్నారు అని చెప్పింది. సుమ మాటలు విని నగేష్, వనజ, మనోహర్ తప్ప అందరూ షాక్ అయ్యారు. వాళ్ళకి విషయం అర్థమయ్యి, ఏంటి వదిన ఇది, మోక్షకి సంబంధం చూస్తున్నారా, బ్యూరో వాళ్ళకి వాడి డీటెయిల్స్ కూడా ఇచ్చారా, అసలు కనీసం మాకు మాట మాత్రం కూడా చెప్పలేదు అన్నారు అసహనం కోపం నిండిన స్వరంతో. అదేం లేదు, ఊరికే డీటెయిల్స్ ఇచ్చాం అని చెప్పింది సుమ ఏం చెప్పాలో అర్థం కాక. ఊరికే ఎవరైనా ఇస్తారా వదిన, విడ్డూరం కాకపోతేను, అయినా వాడి ఇంట్లో వాడికి వరుసైనది ఉంది కదా హర్షిత, దాన్ని మోక్షపిచ్చి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుంది, ఇది చూడు కూడా బాగుంటుంది, వాళ్ళది ఉన్నా చెల్లెళ్ళు వియ్యంకులు కూడా అవ్వచ్చు అని అన్నది లక్ష్మి. లక్ష్మి అన్న మాటలకి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదిగో చూడన్నయ్య, నా కూతుర్ని నీ ఇంటి కోడలుగాని చెయ్యాలి అని ఎన్నో కలలు కన్నాను. నాకు ఏ కోరికలు లేవన్నయ్య, ఈ ఒక్క కోరిక తప్ప, దయచేసి నా కూతుర్ని మీ కోడలుగా చేసుకో అన్నది లక్ష్మి తన అన్నతో. అమ్మ బాబోయ్, ఎంత పథకం వేసింది ఇది, తన కూతుర్ని ఇంటి కోడలుగా చేస్తే వారికి వచ్చే ఆస్తిలో భాగంతో పాటు మోష్ వారసుడు కాబట్టి వాడే ఆస్తి కూడా, ఆహా బానే ఎసరు పెట్టిందిగా ఆస్తికి అని అనుకున్నారు దామిని వాళ్ళు. చెల్లెలి మాటలు విన్న మనోహర్ తనకి ఏం చెప్పాలో తెలియక, చూడమ్మా లక్ష్మి, ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు మెల్లిగా. అదేం కుదరదన్నయ్య అన్నది మొండిగా. అది కాదమ్మా, వాడు అమెరికా నుండి వచ్చింది నిన్న కాక మొన్న, అప్పుడే వాడికి పిల్ల అని అన్నాడు మనోహర్. మరి అలాంటప్పుడు వాడి డీటెయిల్స్ అన్నీ మ్యారేజ్ బ్యూరోకి ఎందుకు ఇచ్చినట్టు అన్నయ్య, నా దగ్గర అబద్ధాలు ఆడద్దు అనేసరికి ఇంకా వాదిస్తే గొడవ అవుతుందని, అది కాదు వదిన, వాడిని కూడా ఒక మాట అడిగి తెలుసుకోవాలి కదా, అందుకే తర్వాత మాట్లాడదాం, ఈలోగా వాడితో ఆయన మాట్లాడతారు అన్నది సుమ ఈ విషయం అక్కడితో ఆపాలి అని ఉద్దేశంతో. సరే అయితే ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఏ సంబంధం చూడొద్దు, ఎవరిని రావద్దు అని చెప్పేయండి అన్నది కరాఖండిగా లక్ష్మి. సరేనమ్మా, అలాగే చెప్తాను అన్నాడు మనోహర్. కొన్నాళ్ళు కొడుకు పెళ్లి విషయం వాయిదా వేయాలి అని నిశ్చయించుకున్నాడు. ఈలోగా మోక్ష్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి కాఫీ అని అన్నాడు గట్టిగా. ఆ తెస్తున్న నాన్న అంటూ కొడుక్కి కాఫీ తెచ్చిచ్చింది సుమ. తర్వాత సుమ, మేము పొలం దాకా వెళ్ళొస్తాం అని మనోహర్, నగేష్, చంద్రశేఖర్, హరిలు వెళ్ళారు. నేను స్కూల్కి వెళ్ళొస్తా బాయ్ అని సాక్షిగా వెళ్ళింది. వనజ, సుమలు కిచెన్లో వంట పనిలో ఉన్నారు. ఇంకా దామిని, లక్ష్మిలు ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. హాల్లో కూర్చున్న మోక్ష్, ఇవ్వాలే కదా డాడ్ ఆ అమ్మాయిని జాయిన్ అవ్వమని చెప్పింది, మరి టైం 9 అవుతున్నా కూడా ఇంకా రాలేదేంటి, టైం సెన్స్ లేదా తనకి అని అనుకుంటూ బయట లాన్ వైపు చూశాడు.
వచ్చాడు. అక్కడ పైపులో వాటర్ కింద పోతుండటంతో పైపుని మొక్కలకి పెట్టకుండా ఇలా దారికి అడ్డంగా పడేశారు అనుకుంటూ వాటర్ వస్తున్న పైపు ద్వారా మొక్కలకి నీళ్లు పెడుతుంటే అప్పుడే లాలిచ్చి ఎంటర్ అయ్యి మెయిన్ గేట్ తీసుకుని లోపలికి వచ్చి చుట్టూ అదే బాస్ పేరు మోక్ష అని చెప్పారు నిన్న అనుకుంటూ వస్తుంటే మొక్కలకి నీళ్లు పెడుతున్న మోషన్ చూసి ఓహో వీళ్ళు బాగా బలిసినోళ్ళు అనుకుంటా, అందుకే పనివాడు యజమానిలాగా సూటు బూటు వేసుకున్నాడు అనుకుంటూ ఏ మిస్టర్ అని పిలిచింది. లాలిచ్చి పిలుపు మోక్ష కనిపించక పలకలేదు. దాంతో ఇతనికి చెవుడుందనుకుంటా అనుకుంటూ మళ్ళీ ఏ పనోడా మీ అయ్యగారు ఉన్నారా అని అడిగింది. తనని పనోడా అని పిలిచిన పిలుపు విని కోపంగా స్టూపిడ్ ఎవట్రా అది నన్ను పనోడా అన్నది అని కోపంగా చెప్తా అంటూ లాలిచ్చి వైపు తిరిగి ఎవరు అని చూడకుండా చేతిలో పైపును లాలిచ్చి వైపు పెట్టడంతో నీళ్లు తన మీద పడుతుండేసరికి తను తడిచిపోతుంది. తన డ్రెస్ అంతా తడిపేస్తున్న మోక్షను చూసి ఓ ఈయన గారు ఇంకా నేను పనోడనుకున్నా అనుకుంటూ నేను కోపంగా ఏ మిస్టర్ ఏంటిది ఇలా తడిపేస్తున్నారు అనేసరికి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది అనుకుంటూ లాలిచ్చి వైపు చూసి ఓ నువ్వా పిచ్చమ్మ అన్నాడు ఇంకా తడుపుతూనే. ఏ పిచ్చమ్మ ఏంటి పిచ్చమ్మ అంటూ లాలిచ్చ పక్కకు వెళ్ళింది. మళ్ళీ పైప్ తన వైపు తిప్పాడు. అలా తను ఎటు వెళ్తే అటు తిప్పి నీళ్లు తన మీద పడేలా చేస్తున్న మోక్షతో కోపంగా ఏంటిది ఇలా చేస్తున్నారు, మీకు కొంచెం కూడా మేనేజ్ లేదా అంటూ గట్టిగా అనేసరికి పైప్ కింద పడేసి ఎవరికి నీకా నాకా, అయినా నీ పేరు అదే కదా పిచ్చమ్మ, మరి ఎందుకు అంత ఉడుకుతనం నీకు అన్నాడు. యూ అని మళ్ళీ మీతో నాకు అనవసరం అంటూ ఏమండి ఏమండి అంటూ పిలవడంతో ఎవరు అంటూ వచ్చి లాలిత్యం చూసి ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి అని అడిగింది సుమ. మనోహర్ సార్ లేరా అని అడిగింది ఆమె. లేరమ్మా బయటకు వెళ్ళారు, ఇంతకీ ఎవరు నువ్వు, ఆయనతో ఏమైనా పని ఉంది వచ్చావా అని అడిగింది మళ్ళీ సుమ. అంటే మొన్న సెక్రటరీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు జరిగాయి కదండి, సార్ నన్ను సెలెక్ట్ చేశారు, ఈ రోజు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమన్నారు, అందుకే వచ్చాను అన్నది. లాలిత్య మాటలు విన్న మోక్ష్ ఓహో ఈవిడి గారి పేరు లాలిత్యనా అనుకుని నైస్ నేమ్ అంటూ మనసులో అనుకుని అంటే డాడ్ నా సెక్రటరీగా అపాయింట్ చేసింది దీన్నే అనుకున్నాడు. సుమ ఓ అవునా అమ్మా అని అవును ఏంటి ఎలా తడిచిపోయావు అంటూ బయటి వైపు చూసి వర్షం కూడా పడట్లేదు కదా, మరి ఎలా తడిచిపోయావు ముందు లోపలికి రామ్మా అని పిలిచింది. పర్వాలేదండి అన్నది లాలిత్య మొహమాటంగా. భలే దానివే ఇలా తడి బట్టలతో ఉంటే రొంప పడుతుంది రా అంటూ చొరవగా తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి టవల్ ఇచ్చి తుడుచుకోమని ర్యాక్లో నుండి హర్షిత డ్రెస్ తీసి ఇదిగో ఈ డ్రెస్ మార్చుకుని రామ్మా అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పేసరికి మొహమాటంగానే డ్రెస్ తీసుకుని వేసుకుని వచ్చింది లాలిత్య. వేడి వేడిగా కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పమ్మా జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చావా అని అడిగింది సుమ. అవునండి అని సమాధానం చెప్పింది లాలిత్య. మనోహర్ గారి వైఫ్ని నేను, నువ్వు సెక్రటరీగా చేయాల్సింది మా అబ్బాయి దగ్గర, అదిగో వాడే పేరు మోక్ష్, అదే మోక్షపర్, అందరం మోక్ష్ అని పిలుస్తాం, మొన్నే అమెరికా నుండి వచ్చాం అంటూ ఎందుకు వచ్చాడో కూడా అన్నీ చెప్పింది సుమ లోపలికి వస్తున్న మోక్షని చూపిస్తూ. మోక్ష్ వచ్చి వారికి ఎదురు సోఫాలో కూర్చుని వీళ్ళ వంక చూస్తున్నాడు. ఓహో ఆయన వీళ్ళ అబ్బాయ్యా, అతని దగ్గరైనా నేను జాబ్ చేయాల్సింది. ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో కొంచెం కూడా మేనేజ్ తెలియదు ఇతనికి. నేను ఈ జాబ్ చేయను అనుకుని మళ్ళీ లేదు లేదు నేను చేయకపోతే వాళ్ళంతా ఆకలికి మాడాల్సి వస్తుంది, నేను ఈ జాబ్ చేస్తాను అనుకుని సరే అండి అని మోక్ష వైపు తిరిగి సారీ సార్ మీరెవరో తెలియక నేనేదో అనేసాను క్షమించండి, నా వర్క్ ఒకసారి చెప్తే అంటూ నసిగింది. మోక్ష ఒకసారి లాలిచి వైపు పైనుండి కింద దాకా చూసి ఇక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఇండియా వచ్చాను, సైట్ చూశాను, బిల్డింగ్ కడుతున్నారు, ఒక 1 monthలో అయిపోతుంది, సో నువ్వు అక్కడ జరిగే వర్క్ గురించి చూసుకోవాలి, అవసరమైతే దగ్గరుండి చేయించాలి, ఇక నెక్స్ట్ నా ఫోన్ కాల్స్ మిగిలిన ఆఫీస్ ఫోన్ కాల్స్ అలాగే ఆఫీస్కు సంబంధించిన వర్క్ అది చూసుకుని నాకు చెప్తూ ఉండాలి, అయినా సెక్రటరీ అంటే పర్సనల్ సెక్రటరీ ఏం చేయాలో అది నీకు తెలియదా అన్నాడు తన వైపు సూటిగా చూస్తూ. ఒక క్షణం మోక్ష చూపులకి తడబడి ఎస్ సార్ తెలుసు అన్నది. గుడ్, నీ జీతం ప్రస్తుతం ఇప్పుడు 20,000, ఇక నీ జీతం పెంచాలా లేదా అనేది నీ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి మనం ఇప్పుడు ఒకసారి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళాలి, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అంటూ తన వైపు చూశాడు. ఎస్ సార్ వచ్చు నేర్చుకున్నాను అన్నది. గుడ్ లెట్స్ గో, కార్ నువ్వే డ్రైవ్ చేయి అంటూ లేచి కదిలాడు. మోక్షను అనుసరించింది లాలిత్య. అలా వాళ్ళు కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చారు. అప్పటికి వర్క్ స్టార్ట్ చేసి 2 days అయింది. పిల్లర్స్ అవి పోస్తున్నారు. మోక్ష అక్కడ చైర్ వేసుకుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.